మధ్యలో గన్నాయి గాళ్ళకి అప్ప చెప్తారు నేను అనుకోను. అందులో ఇవన్నీ పెద్ద ముదురు టెంకెలు, ఏ పార్టీకి ఉన్నోడైనా ముదురు టెంకిలే. అందులో ఒకప్పుడు అనుభవించిన వాళ్ళు వీళ్ళు కోర్టులోను కేసులు ఎవడు కనబడేటట్టు చేసుకుంటారా మధ్యలో? ఖచ్చితంగా. కాకపోతే ఏదో పేరు చెప్పి ఏదో వ్యక్తిని మనకి కొన్ని మర్డర్ కేసులు రేపుల కేసుల్లో పోలీసులు ఏం చెప్తారంటే, సార్ మనకి ఇదివరకు కొంతమంది పోలీసు అధికారులు మేము ఫీల్డ్లో పనిచేసిన టైంలో అది ఫేక్ కదా సార్ అంటే చెప్పేవాడు, సార్ వాడు ఎదవా అది మీకు తెలుసు, అది కన్ఫర్మ్, ఈ కేసు కూడా ఆడే చేశాడు సార్, ఇది ఆధారాలు, కానీ వాడు చాలా తెలివైనడు, ఇన్నిసార్లు దొంగతనాలు చేశాడు కాబట్టి వాడు తప్పించుకుంటున్నాడు, కాబట్టి ఎస్టాబ్లిష్ చేయాలి కదా సార్, అర్థం చేసుకోండి అని చెప్పేవాడు. అట్లాగే ఇక్కడ కూడా నడుస్తుంది ఒకటి, వీళ్ళు డబ్బులు తిన్నారన్నమాట వాస్తవం. అయితే అది ఎలా ప్రూవ్ చేయాలో వీళ్ళకి తెలియదు. ఆ ప్రూవ్ చేయడానికి ఒక స్కెచ్ తయారు చేసే బాధ్యత కొంతమంది పోలీసు అధికారులకు అప్పచెప్పారు. వాళ్ళు ఎలాగోలా చేయాలి. ఇప్పుడు వీళ్ళని సంతోషపరిస్తే వాళ్ళకి మరి ఏ బెనిఫిట్స్ వస్తాయో తెలియదు. మేబీ డీజీపీ ప్రమోషన్స్లో ముందుంటారా లేకపోతే ఏముంటారా అనేది చూడాలి. నెక్స్ట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి పెద్ద పొజిషన్స్ ఇస్తారా ఏంటి అనేటటువంటి. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఓ రకంగా వాళ్ళ ఉద్యోగ ఉన్నతి కోసం ఒక పెద్ద రాజకీయ దీన్ని ఏమంటారు జూదంలో వాళ్ళు పాత్రదారులు అయ్యారు. ఇరుక్కోవడం అనేం కాదు, సంతోషంగానే చేస్తున్నారు. భవిష్యత్తు ఎదుగుదల అంటే డైరెక్ట్ గా